శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ కామాక్షి విలాసము కాంచీక్షేత్ర శ్రీ కామాక్షి చరిత్ర ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య పిస్సుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురించిన వారు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. శ్రీ కామాక్షి విలాసము తృతీయ భాగము. పుణ్యకోటి అన్నడి విమానము భూషణముగా కలదయ్యును, తత్వసోపానములతో సమానమైనదియును, గుహయందు నివసించడి నాదసింహము కలదయ్యును అగు హస్తశైలమును నమస్కరించి మార్కండేయ మహర్షి సురత భూపాలునితో ఈ విధముగా పలికెను. ఓ మహారాజా, పూర్వము భూలోకమున హరిక్షేత్రమందలి పాంచాలికా తీర్థమునకు వాయువ్య దిక్కున రెండవ అంశకమున మహాపుణ్యప్రదమైన హస్తశైలము కలదు. ఈ పర్వతము హరిక్షేత్రమునకు భూషణం వంటిది. ఇది పుణ్యకోటి క్షేత్రమునందు ఉండుటచే దీనికి పుణ్యకోటి అని ప్రసిద్ధి కలిగెను. మొదట మహేంద్రుడు సరస్వతి శాపమున గురి అయి ఏనుగుగా మారి ఈ పర్వత రూపమును దాల్చెను. ఈ చరిత్రను విన్నంత మాత్రముననే సకల పాపములు నశించెను. అట్టి చరిత్రను వినిపించెదను, సావధాన చిత్తుడై వినుము. సరస్వతి సకల విద్యలకు సకల కళలకు తానే మూలమని, సకల జగముతోనూ తనకంటే అధికు లేరనియూ గర్వముతో ఉండెను. అట్లే లక్ష్మి సకల సంపదలకు తానే మూల కారణమనియు, తాను ఎవని వద్ద ఉంటే వాడే భాగ్యవంతుడనియు, తాను లేనివాడు పేదవాడే అని గర్వముతో ఉండెను. ఇట్లుండగా ఒక రోజున వీరిరువురు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరస్పరం వివాదమున దిగి తమ వాదమును పరిష్కరించుకొనుటకై దేవలోకమునందుల మహేంద్రుని వద్దకు వెళ్ళి, ఓ మహేంద్ర, నీవు త్రిలోకాధిపతివి, విద్వాంసుడు కనుక పక్షపాతము లేక మా ఇరువురిలో ఎవరు గొప్పవారో నిజముగా చెప్పుము అనిరి. అందుకు మహేంద్రుడు లక్ష్మీయే గొప్ప అని చెప్పి మరియు సరస్వతితో ఈ విధముగా నేను, ఓ వాణి, లక్ష్మి నారాయణుని భార్య, సకల లోకములకు భాగ్యకారకురాలు, సృష్టికర్తయకు బ్రహ్మకు మాత, నీకు పూజ్యురాలైన అత్త. ఇన్ని కారణములచే లక్ష్మి గొప్పది అని చెప్పెను. అంతట సరస్వతి, మహేంద్రుడు అహల్యాజారుడు, దుష్టాత్ముడు, మూఢుడు, ఐశ్వర్య మదమత్తుడు, తన త్రిలోకాధిపత్యమునకు భంగము కలుగునని లక్ష్మి గొప్పది అని చెప్పెను. ఈతుడు అన్యాయవాది, దురహంకారి అని భావించి ఇంద్రుని ఏనుగు కమ్ము అని శపించెను. కానీ లోకజనని లక్ష్మి దయార్ద్ర హృదయరాలై ఇంద్రునకు శాప విమోక్షమును ఉపదేశింపనించి అతనితో ఇట్లు పలికెను. ఓ దేవేంద్ర, ఎంతటి వారికైనను కాలగతిని తప్పించుకుంటే శక్యము కాదు. నీవు శాపము ప్రాప్తించినందుకు విచారించకుము. శాపమోక్షమునకై భూలోకమునకు వెళ్ళి అచ్చట దండకారణ్యమునందలి సింహాచలము అను ఉత్తమ పుణ్యక్షేత్రమునకు వెళ్ళి అచ్చట గల భాగవతోత్తముడును బాలుడును అగు ప్రహ్లాదుని సేవించి అతని వలన 32 వర్ణ కలితంబును శీఘ్ర సిద్ధిదాయకమును అగు నారసింహ అనుష్ఠుప మహామంత్రరాజమును ఉపదేశమును పొంది ధ్యానమును చేయుము. ఆ ధ్యానం వలన దివ్యజ్ఞానమును కలుగును. ఆ దివ్యజ్ఞానులకే హరిక్షేత్ర ప్రవేశ అర్హత కలుగును. ఆ విష్ణు ధ్యానమునందే నాకు ప్రియుడవుగు నరసింహుడు నీకు శాపమోక్షమును కలిగించును. నీ మీద దయతో ఇది చెప్పినాను, ఆలసింపక అనుష్ఠింపుము అని చెప్పి ఆమె సరస్వతితో కలిసి ఆ వివాదమును పరిష్కరించుకొనుటకై బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అనంతరము ఇంద్రుడు శాపవశమున గజ ఆకారమును పొంది మంగళదేవతా వచనములు మరువక ప్రహ్లాదుని వద్దకు చేరి ఆ విష్ణు భక్తుని వలన నారసింహ అనుష్ఠుభ మహామంత్రోపదేశమును పొంది ధ్యానించి దివ్య జ్ఞానమును పొంది కాంచీనగరము నందలి హరిక్షేత్రమును ప్రవేశించెను. అంతటా నరసింహుడు గజ శరీరమును పొందిన మహేంద్రుని తన చేతులతో గుచ్చి పట్టి ఆ గజ హృదయమును ఛేదించుకుని బయటకు వచ్చి దేవేంద్రుని గజరూపములో ఉన్న పర్వత ఆకారమునుగా చూచి అందు నివసింప తలంచి మరలా పర్వతం వలనున్న పొట్టలోనికి ప్రవేశించి యోగశక్తిచే నారసింహ బింబాకారమును ధరించి విరాజిల్లుచుండగా ఇంద్రుడు ఆ భగవానుని వేదోక్త విధానముగా అర్చించి తన లోకమును వెళ్ళుచుండగా ఆ కొండపై దివ్య సుందర శరీరధారులకు 2 బ్రాహ్మణ బాలకులు కనిపించిరి. ఇంద్రుడు బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించున్న ఆ బ్రాహ్మణ బాలులను చూచి ఆశ్చర్యచకితుడై, ఓ బ్రాహ్మణ బాలకులారా, మీ ఆశ్రమం ఎక్కడ?
మీరు ఇక్కడ ఎందులకు వచ్చితిరి, వివరముగా చెప్పుడు అని అడిగిరి. అంతా ఆ బాలురు ఇంద్రునితో ఈ విధముగా చెప్పిరి: ఓ సురేంద్ర, మేం బ్రాహ్మణులము, శృంగబేరుని కుమారులము, హేమ శుక్ల నామధైవులము, శాండిల్య గోత్రులము, బ్రహ్మచారులము. మా గురువర్యులు విష్ణుభక్తి హృదయులకు గౌతమ మహర్షి. ఒకరోజు మా గురువులు విష్ణు పూజకై భద్రానదీ జలమును తీసుకురమ్మని ఆజ్ఞాపించిరి. మేమిద్దరము కుండ నిండా భద్రానదీ జలమును తీసుకుని వచ్చుచు మార్గమధ్యమున కోంకణ ఆశ్రమమున ఆ కుండలపైన ఏ విధమైన మూతలు పెట్టకుండా అచ్చట ఉంచి సమిధలకై మోదుగు చెట్టును ఎక్కి సమిధలను విరుచుకుని వచ్చితిమి. అంతలో హఠాత్తుగా ఒక వగ్గు బల్లి ఆ కుండలో నీటిలో పడిన. అది చూచి యక్షపాదుడు మా ప్రమత్తత కోపించి బల్లి రూపములు ధరింపుడని శపించెను. ఆ కారణమున అది మొదలు మేము బల్లులమై ఆ వృక్షమునందు ఉంటిమి. గజరూపధారివైన నీవు తొండముతో మేమున్న చెట్టు కొమ్మను విరిచినంతనే నీ వీపు పైన పడితిమి. దైవవశమున మేము నీ వీపుపై ఉండగానే హరిక్షేత్రమున ప్రవేశించితివి. ఈ క్షేత్ర ప్రభావం వల్ల మేము శాప విముక్తులమైతిమి అని చెప్పి విప్రబాలకులు బల్లి రూపములను అచట వదిలి హరికి సాష్టాంగ నమస్కారము చేసి నిజ రూపములతో తమ ఆశ్రమునకు వెళ్ళిరి. మహేంద్రుడు ఆ బ్రాహ్మణ బాలకులు చెప్పిన మాటలు విని ఆ బల్లుల శరీరములను రెంటినీ తన చేతులతో పట్టుకుని ఆ విప్రబాలకులకు ఉపకరించిన ఆ పర్వతమును చూచి, ఈ పర్వతమును చూచిన మానవులకు ఏకాదశి రోజున అహోరాత్రులు ఉపవాసం ఉండి హరినామ సంకీర్తనము గావించిన వారికి ఎట్టి ఫలము లభించునో అట్టి ఫలము ఈ పర్వతమునకు వరముగా వసగి తన లోకమునకు చేరి తన దేవతా మందిరమున ఆ గృహ గోదికాయమల చిహ్నములను ఉంచి మరలా తన చింతామణి పీఠమును అధిష్ఠించి త్రిలోకములను పాలించుచూ సుఖముగా ఉండెను. అది మొదలు కాంచీపురం నందలి హరిక్షేత్రమున హస్తగిరి వెలిసి ఉన్నది. దాన్ని దర్శించిన పలువురు వైష్ణవ పదమును పొందుచుండిరి. అట్టి వారిలో ఒకని కథను చెప్పెదను వినుము. గను అను బ్రాహ్మణుని చరితము. పూర్వము సరయూ తీరమందు శుక్ల యజుర్వేదమును అధ్యయనము చేసిన వేదవేత్తయు భారద్వాజ గోత్రుడును అగు గను అను పేరు గల ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు ధనుర్విద్యందు ఆరితేరినవాడు, మంచి పనులు చేయనివాడు. అయినను శరీరమునందు ఊర్ధ్వపుండ్రములను మెడలో తామరపూసల మాలను ధరించుడివాడు. ప్రతిరోజు యాత్రలు చేయువాని వలె యాత్రికుల వెళ్ళి మార్గమున ఉండువారిని మోసపూరితమైన మాటలతో నమ్మించి వారితో కొంత దూరం ప్రయాణించి మార్గమధ్యమున కొండలను దట్టమైన అడవులు ఉన్న ప్రదేశమును ఎంచుకుని తన బాణములతో వారిని చంపి వారి వద్ద గల ధనమును దొంగిలించి తన జీవనమును కొనసాగించుండెను. ఇట్లుండగా ఒక రోజున నైమిషారణ్యమున వీని విషయమును తెలుసుకుని ఒక మహావీరుడు వీన్ని పట్టి బంధించి యజ్ఞోపవీదాదులను తెంచి పారవైచి శిఖ కోసి దక్షిణ దిక్కునకు పొమ్మని అతని వెంట నడిచెను. అట్లు అవమానింపబడి దక్షిణ దిక్కుగా వెళుతూ తన పాపములు నశించడి కాలము సమీపించుటచే కాంచీనగరమునందరి హరిక్షేత్రమునకు వెళ్ళి కరిగిరిని దర్శించి సర్వ పాప విముక్తుడై మరలా బ్రాహ్మణత్వమును పొందెను. అతనిని విష్ణుదూతలు సగౌరవముగా విమానంపై ఎక్కించుకొని వైకుంఠమును తీసుకుని వెళ్ళిరి. ఓ సురత మహారాజా, ఈ వారణ శైలంబు చూచినంత మాత్రముననే ముక్తి కలుగును. దీని మహిమను రహస్యమును నీకు చెప్పి తిని ప్రతిదినము ఎవరి అధ్యాయమును చదువుదురో వారికి కరిగిరి దర్శన ఫలము లభించును. ఇది అభినవ నన్నపార్య బిరుదభాసుర విశ్వేశ్వర విద్యత్ కవీశ్వర ప్రణీతంబును శ్రీ మార్కండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్థంబును అగు శ్రీ కామాక్షి విలాసమున కరిగిరి ప్రభావ కథనము అను తృతీయ అధ్యాయం సంపూర్ణము. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జయశంకర. 7483229249.